పొలిటికల్ చౌరస్తాలో నిలబడిన గ్రంథి శ్రీనివాస్ దారేటు వైసీపీకి రామ్ రామ్ చెప్పాక ఆయన ముందు కూటమిలో చేరేలా 3 దారులున్నాయి. మరి ఆయన ఏ దారిలో వెళ్తారు? జనసేనకు జై కొడితే లాభమా? సైకిల్ సవారీ మేలు చేస్తుందా? కాషాయంతో దోస్తీ కలిసొస్తుందా? పొలిటికల్ ఫ్యూచర్ కోసం గ్రంథి కన్ఫ్యూజన్ లో ఏంటో ఇప్పుడు చూద్దాం. పొలిటికల్ చౌరాస్తాలో గ్రంథి శ్రీనివాస్ జనసేనకు జై కొడితే లాభం ఉంటుందా? కాషాయం కండువాతో కలిసొస్తుందా? గ్రంథి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్ ఏంటి? వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజకీయ పయనంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆయనిప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటారా అన్నది భీమవరంలో ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన గ్రంథికి జనసేన ముఖ్య నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. జనసేనలో చూస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన నుంచే పులపర్తి రామాంజనేయులు బలంగా ఉన్నారు. ఆయన ఉండగా గ్రంథిని చేర్చుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ఆలోచన చేస్తున్నారాయన. మరోవైపు టీడీపీకి నేతల కొరత లేదు. బలమైన నాయకులు ఎంతోమంది ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి వెళితే గ్రంథికి అంత ప్రాధాన్యత ఉండదనే చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీలోకి వద్దని తన అనుచరులు చెబుతున్నారట. జనసేన టీడీపీ కాకుంటే ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ కి బీజేపీ తప్ప వేరే దారేది కనిపించడం లేదు. బీజేపీలో గనుక గ్రంథి శ్రీనివాస్ చేరితే కూటమిలో పొత్తులో భాగంగా టికెట్ ని భీమవరం నుంచి సాధించుకునే ఛాన్స్ ఉంటుందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మతో గ్రంథికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో ఆ రూట్లో బీజేపీలోకే వెళతారనే టాక్ చక్కర్లు కొడుతోంది. బీజేపీకి గోదావరి జిల్లాల్లో నాయకత్వ కొరత కూడా ఉంది. పార్టీలో ఎవరు చేరినా రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలున్నాయి. అటు వెళితే ఇటీవల తన వ్యాపారాల మీద జరిగిన ఐటీ దాడులు, ఆ కేసుల నుంచి కూడా రిలీఫ్ దొరికే ఛాన్స్ ఉంది. ఆ ఈక్వేషన్స్ తో గ్రంథి శ్రీనివాస్ చూపు బీజేపీ వైపు పడిందని సమాచారం. ఒకవేళ బీజేపీలో కూడా చేరకపోతే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటర్ ఆప్షన్ అనే ఆలోచన కూడా చేస్తున్నారట గ్రంథి. అంతేకాదు భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకునే ఆలోచన చేస్తున్నారట. ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్న గ్రంథి శ్రీనివాస్ త్వరలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో భేటీ కానున్నారు. ఈ భేటీ తరువాత కూటమి 3 దారుల జంక్షన్ లో నిలబడిన గ్రంథి శ్రీనివాస్ పయనం ఎటువైపో తేలిపోనుంది. అప్పటి వరకు ఆయన అడుగులు ఎటువైపు పడతాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట.